అమెరికా ఓకే చెప్పింది. రష్యా, ఫ్రాన్స్ ఎప్పుడో అంగీకారం తెలిపాయి. ఆఖరికి బ్రిటన్ కూడా భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందే అంది. మరి భారత్కు శాశ్వత సభ్యత్వం దక్కకుండా అడ్డుకుంటోంది ఎవరు? ఇంకెవరు? డర్టీ డ్రాగన్ కంట్రీ చైనా. నెహ్రూ పుణ్యమా అని భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందిన డ్రాగన్ మన దేశానికి వీటో పవర్ దక్కకుండా అడ్డుకుంటూ వచ్చింది. అలాంటి డ్రాగన్ కంట్రీ ఉన్నట్టుండి భద్రతా మండలి సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిస్తే, ఎస్, రీసెంట్గా అదే జరిగింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు బీజింగ్ మద్దతిచ్చింది. కానీ ఈ విషయంలో చైనాను పూర్తిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే భారత్కు శాశ్వత సభ్యత్వం దొరికితే రిజల్ట్ ఏ రేంజ్లో ఉంటుందో చైనాకు తెలుసు. ఇంతకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వం ఎపిసోడ్లో అసలేం జరుగుతోంది? ఇప్పటి వరకు వ్యతిరేకిస్తూ వచ్చిన బీజింగ్ సడన్గా భారత్కు అనుకూలంగా ఎందుకు మారింది? ఈ విషయంలో జిన్పింగ్ సర్కార్ను నమ్మొచ్చా? లెట్స్ వాచ్. యుఎన్లో శాశ్వత సభ్యత్వం, భారత్కు చైనా మద్దతు, భద్రతా మండలి సంస్కరణలకు ఓకే అంటున్న బీజింగ్. డ్రాగన్ కంట్రీలో మార్పు నిజమేనా? చైనాను నమ్మొచ్చా? భారత్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి పరుగులు తీస్తోంది. ప్రపంచంలోని మూడో పెద్ద సైనిక బలం భారత్కు ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మన దేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభిస్తోంది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, పశ్చిమాసియా, మధ్యాసియా, ఆసియాన్ దేశాలు ఈ విషయంలో భారత్ను బలపరుస్తున్నాయి. యూరోపియన్ దేశాలు మద్దతిస్తున్నాయి. ఇలా ధనిక, వర్ధమాన దేశాలు రెండింటి నుంచి భారత్ మద్దతు పొందుతోంది. 2023లో ఢిల్లీలో జరిగిన G20 సభలో ఆస్ట్రేలియా, పోర్చుగల్ దేశాలు భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం పొందడానికి అర్హమని ఎలుగెత్తి చాటాయి. అంతెందుకు, భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కూడా తప్పుబట్టాడు. మరి భద్రతా మండలిలో భారత్కు పర్మనెంట్ మెంబర్షిప్ ఎందుకు సాధ్యపడ్డం లేదు? ఎందుకంటే చైనా తన వీటోతో అడ్డుకుంటోంది కాబట్టి. ఇప్పుడు ఆ చైనానే భారత్కు శాశ్వత సభ్యత్వానికి అనుకూల వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందాలన్న భారత ఆకాంక్షలను తాము అర్థం చేసుకుంటామని, గౌరవిస్తామని చైనా అధికారికంగా ప్రకటించింది. భారత పర్యటనకు వచ్చిన చైనా కార్యనిర్వాహక ఉప విదేశాంగ మంత్రి మా జావోక్సు, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 10 వరకు జరిగిన బ్రిక్స్ షెర్పా సమావేశాల్లో భాగంగా ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే కేవలం రాజకీయ అంశాలే కాకుండా ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి ఇరు దేశాలు మొగ్గు చూపాయి. వీసా నిబంధనలను సరళతరం చేయడం ద్వారా పర్యాటకం, విద్యా రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు. ఇటీవల సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ తర్వాత చైనా నుంచి వచ్చిన మొదటి ప్రధాన సానుకూల సంకేతం ఇదే కాగా అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇది భారత్కు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడమేనా, లేక దౌత్యపరమైన మౌనమా అని కూడా నిపుణులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే చైనాను పూర్తిగా నమ్మడానికి లేదు. కుక్కతోక వంకర అన్నట్టుగా డ్రాగన్ తోక కూడా వంకరే. నిజానికి చైనా నేరుగా తాము భారత్కు శాశ్వత సభ్యత్వ అభ్యర్థనకు మద్దతు ఇస్తామని ఎక్కడ చెప్పలేదు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మరింత కీలక పాత్ర పోషించాలన్న భారత్ కోరికను గౌరవిస్తామంటూ దౌత్యపరమైన భాష వాడింది. 2014లో కూడా ఇలాంటి ప్రకటన చేసినా ఆ తర్వాత సాంకేతిక కారణాలు చెప్తూ అడ్డుకుంటూనే వచ్చింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చైనాకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం రావడానికి కారణం నెహ్రూ చేసిన తప్పే. 1950లలో చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఐక్యరాజ్య సమితిలో అప్పటిదాకా ఉన్న తైవాన్ ప్రతినిధులను తీసేసి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని భారత ప్రధాని నెహ్రూ బలంగా వాదించారు. ఆ సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్ను ఇబ్బంది పెట్టడానికి చైనా స్థానంలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇస్తామని అనధికారికంగా ప్రతిపాదించింది. కానీ నెహ్రూ చైనా వంటి పెద్ద దేశాన్ని పక్కన పెట్టి భారత్ ఆ సీటు తీసుకోవడం సరికాదని భావించి ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. చివరకు 1971లో చైనాకు శాశ్వత సభ్యత్వం లభించినప్పుడు కూడా భారత్ దానికి పూర్తి మద్దతు ఇచ్చింది. ఆ సంగతి పక్కన పెట్టి భారత్కు శాశ్వత సభ్యత్వం ఇస్తే చైనాకు వచ్చే చిక్కులేంటో చూద్దాం. చైనా భారత్ను అడ్డుకోవడానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. మొదటిది, భారత్కు సభ్యత్వం వస్తే ఆటోమేటిక్గా పాకిస్తాన్ ప్రాముఖ్యత తగ్గుతుంది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదుల్ని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించకుండా చైనా పలుమార్లు తన వీటోతో అడ్డుకుంది. భారత్కు వీటో అధికారం వస్తే పాకిస్తాన్ వెనకేసుకొచ్చే ప్రయత్నాల్ని సమర్థవంతంగా
ఖచ్చితంగా తిప్పికొట్టగలదు. అందుకే పాకిస్తాన్తో కలిసి కాఫీ క్లబ్ అనే గ్రూప్ ద్వారా విస్తరణను అడ్డుకుంటోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ వంటి దేశాలు శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నాల్ని అడ్డుకోవడానికి కొన్ని దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి అధికారిక పేరు యునైటింగ్ ఫర్ కన్సెన్సస్. అయితే అనధికారికంగా దీనిని కాఫీ క్లబ్ అని పిలుస్తారు. ఈ దేశాల ప్రతినిధులు మొదట్లో ఐక్యరాజ్యసమితి సమావేశాల సమయంలో కాఫీ తాగుతూ అనధికారికంగా చర్చలు జరిపి ఈ వ్యూహాలను రచించేవారు. అందుకే దీనికి సరదాగా కాఫీ క్లబ్ అనే పేరు స్థిరపడిపోయింది. 1990లో G4 గా పిలిచే భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ దేశాలు తమకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కావాలని గట్టిగా డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. ఈ దేశాలకు సభ్యత్వం వస్తే తమ ప్రాముఖ్యత తగ్గుతుందని భావించిన మరికొన్ని దేశాలు ఈ విస్తరణను వ్యతిరేకించడానికి ఈ క్లబ్ను ఏర్పాటు చేశాయి. ఈ క్లబ్లో ఉన్న దేశాలకు G4 దేశాలకు మధ్య ప్రాంతీయ శత్రుత్వం, పోటీ ఉన్నాయి. భారత్ను అడ్డుకోవడానికి పాక్, జపాన్ అడ్డుకోవడానికి సౌత్ కొరియా, జర్మనీని అడ్డుకోవడానికి ఇటలీ, బ్రెజిల్ని అడ్డుకోవడానికి మెక్సికో, అర్జెంటీనా ఈ కూటమిలో ఉన్నాయి. చైనా ఈ క్లబ్లో అధికారికంగా సభ్యురాలు కాకపోయినప్పటికీ ఈ దేశాలకు వెనుక నుండి పూర్తి మద్దతు ఇస్తుంది. వీరు శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచడానికి వ్యతిరేకం. ఎందుకంటే శాశ్వత సభ్యుల సంఖ్య పెరిగితే నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుందని వీరి వాదన. క్లుప్తంగా చెప్పాలంటే భారత్ వంటి దేశాలకు శాశ్వత సభ్యత్వం రాకుండా అడ్డుపడే ఒక నెగటివ్ గ్రూప్ ఇది. ఇక రెండోది, ఆసియా ఖండం నుండి ఏకైక శాశ్వత సభ్య దేశంగా తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడం. భారత్ చేతికి వీటో పవర్ వస్తే తన పట్టు తగ్గుతుందనేది చైనా భయం. మూడోది, భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ కలిసి సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్నాయి. చైనాకు జపాన్ అంటే పడదు. భారత్కు మద్దతునిస్తే జపాన్కు కూడా ఇవ్వాల్సి వస్తుందని చైనా పీటముడి వేస్తోంది. ఇక అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, భారత్కు వీటో పవర్ దక్కడం. భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలున్నాయి. భారత్ శాశ్వత సభ్యురాలైతే చైనాకి వ్యతిరేకమైన తీర్మానాలను భారత్ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ చైనా భారత్కు వ్యతిరేకంగా ఏదైనా తీర్మానం తెచ్చినా భారత్ తన వీటోతో దానిని నిలిపేయగలదు. దీనివల్ల అంతర్జాతీయ వేదికలపై చైనా ఆటలు సాగవు. సో చైనా ప్రస్తుత ప్రకటనను మరీ సానుకూల మార్పుగా చూడాల్సిందైతే కాదు. 5 దేశాల్లో 4 సానుకూలంగా ఉన్న చైనా మాత్రమే ప్రతిసారి వ్యతిరేకిస్తోంది. చైనాకు వీటో పవర్ ఉన్నన్ని రోజులు మనకు అది అడ్డంకే. తాజా పరిణామాల ప్రకారం అంతర్జాతీయ ఒత్తిడి, మారుతున్న రాజకీయాల వల్ల భారత్ ఆకాంక్షల్ని గౌరవిస్తామని చైనా ప్రకటించడం ఒక శుభ పరిణామం. ఇది భారత్ను శాశ్వత సభ్యత్వం వరకు తీసుకెళ్తుందా అన్నది కాలమే తేల్చాలి.